మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. సో నరాల వీక్నెస్ అనేది యూజువల్గా చాలామంది కామన్గా అంటే వేగ్గా వాడే ఒక పదం. దీనికి ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ నో లిటరల్ మీనింగ్. నరాల వీక్నెస్ అనేది యూజువల్గా అంటే అది క్రాంప్స్ అవ్వచ్చు, లేదంటే నడుస్తున్నప్పుడు వీక్గా పడిపోవటం అవ్వచ్చు, తూలటం అవ్వచ్చు, లేదంటే మొద్దుబారినట్టు అవ్వచ్చు స్కిన్లో. సో రకరకాల సిమ్టమ్స్ని కలిపి ఒక అంబ్రెల్లా టర్మ్ చాలామంది ఇస్తూ ఉంటారు, నరాల వీక్నెస్ అని. దట్ కెన్ అప్లై ఈవెన్ ఇన్ సెక్షువల్ డిస్ఫంక్షన్ ఆల్సో. సో నరాల వీక్నెస్ అంటే ఏంటి, వీటి కింద వచ్చే వాట్ ఆర్ ద కండిషన్స్? యూజువల్గా కామన్గా మనం చూస్తే B12 యొక్క డెఫిషియన్సీ. సో నరాల పనితనం అంటే సరిగ్గా పనిచేయాలి ఫంక్షన్కి, మోస్ట్ ఇంపార్టెంట్ వైటమిన్ ఏదైనా ఉంది అంటే అది B12. ఓకే, సో B12 అనేది నరాల షీత్, ప్రతి నరంకి ఒక మైలిన్ షీత్ అని ఉంటుంది. సో మైలినైజేషన్, ఈ షీత్ సరిగ్గా ఉండి వాటి నుంచి అంటే ఒక నరంకి వచ్చిన ఇంపల్స్, ఎలక్ట్రికల్ ఇంపల్స్ వేగంగా మొత్తం స్పైనల్ కార్డ్కి దెన్ బ్రెయిన్కి వెళ్ళాలి అంటే ఈ మైలినైజేషన్ అనేది సరిగ్గా అవసరం. అండ్ మైలిన్ తగ్గుతూ వస్తున్నప్పుడు అఫ్కోర్స్ B12 డెఫిషియన్సీలో అది సాధారణంగా చూస్తూ ఉంటాం. బట్ కొన్ని నెలలు ఆ సంవత్సరాల B12 డెఫిషియన్సీలో మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఏది B12 డెఫిషియన్సీ వల్ల మొద్దుబారటం కానీ, టింగ్లింగ్ అండ్ నమ్నెస్, సూదులతో కూర్చున్నట్టు కానీ ఆ ఫీలింగ్ అనేది చూస్తుంటాం. అయితే మోస్ట్ కామన్ రీజన్ ఫర్ న్యూరోపతి ఇండియాలో డయాబెటిక్ న్యూరోపతి, అంటే షుగర్ కంట్రోల్ సరిగ్గా లేనప్పుడు వచ్చే ప్రాబ్లమే అది. సో డయాబెటిక్ న్యూరోపతిలో హై షుగర్స్ వల్ల ఈ మైలిన్ షీత్ ఎఫెక్ట్ అవుతుంది. యాక్సాన్ కూడా, అంటే నాట్ జస్ట్ న్యూరోపతి అంటే మోటార్ సెన్సరీతో పాటు యాక్సాన్ అంటే నరం యొక్క మెయిన్ బాడీ కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రక్రియ. సో ఇది డయాబెటిక్ న్యూరోపతి బేసికలీ. అండ్ మోటార్ న్యూరోపతి కూడా తీవ్రంగా ఉందనుకోండి, మజిల్ యొక్క పనితనం, మజిల్కి స్ట్రెంగ్త్ తగ్గుతుంది. సెన్సరీ అనుకోండి, ఇట్లా అంటే నెగిటివ్ సిమ్టమ్స్, పాజిటివ్ సిమ్టమ్స్ అని ఉంటాయి. నెగిటివ్ అంటే మొద్దుబారటం, పాజిటివ్ అంటే బాగా బర్నింగ్ సెన్సేషన్, మంట లాంటి ఫీలింగ్ ఆర్ సూదులతో కూర్చున్న ఫీలింగ్ లాంటివి ఉంటే పాజిటివ్ సిమ్టమ్స్ అంటాం. సో ఇవన్నీ కూడా యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్లో అన్కంట్రోల్ డయాబెటీస్ ఫర్ ఒక మోర్ దాన్ 2 to 3 years ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. సో మనం సాధారణంగా నర్వ్ కండక్షన్ స్టడీ అనేది చేస్తూ ఉంటాం అండ్ తీవ్రత తెలుసుకుంటాం. అండ్ యూజువల్గా గ్లవ్ అండ్ స్టాకింగ్ న్యూరోపతి అని డయాబెటిక్ న్యూరోపతిలో మనం ఇచ్చే ఒక పేరు. గ్లౌజ్ అంటే మనం గ్లౌజ్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడి వరకు, అండ్ స్టాకింగ్ అంటే మన సాక్స్ మోకాలి వరకు పైన వేసుకునే, అంటే ఆ టోస్ నుంచి మోకాలి వరకు ఆ ఏరియాలో మొద్దుబారటం కనుక చూస్తే అది మనం డయాబెటిక్ న్యూరోపతి అంటాం. సో దీనికి ముఖ్యంగా ఏం చేయగలం అంటే ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫస్ట్ షుగర్ కంట్రోల్. ఓకే, ఒక డిగ్రీ ఆఫ్ డ్యామేజ్ జరిగిన తర్వాత పూర్తిగా నార్మల్ మనం చేయలేకపోవచ్చు, కానీ ఒక 60-70% మనం రివర్స్ చేయొచ్చు. దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మంచి షుగర్ కంట్రోల్ ఉండాలి, B12 సప్లిమెంట్ చేస్తూ ఉండాలి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ బాగుండాలి, ఎందుకంటే రక్త సరఫరా కాళ్ళకి సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే వీరిలో పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ కూడా ఉంటుంది, రక్త సరఫరా తగ్గుతూ వస్తుంది. ఈ ఎథెరోస్క్లెరోసిస్ అంటే ఆర్టరీస్లో కొలెస్ట్రాల్ వెళ్ళి కూర్చోవటం ప్రక్రియ కాళ్ళలో కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒకవైపు పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ వల్ల రక్త సప్లై తగ్గటం, ఇంకోవైపు న్యూరోపతి ఉండటం. సో ఇలా వీటి వల్ల అల్సర్లు ఫామ్ అవ్వటం, అల్సర్ వచ్చిన విషయమే బాడీకి తెలియకపోవటం. ఎందుకంటే మొద్దుబారినప్పుడు అల్సర్ నుంచి వచ్చే పెయిన్ బాడీకి కన్వే అవ్వకపోవచ్చు బ్రెయిన్కి. కాబట్టి దెన్ ఫుట్వేర్ సరిగ్గా లేనప్పుడు రిపిటేటివ్ ట్రామా వల్ల వచ్చిన అల్సర్స్, అంటే మైక్రో లెవెల్లో ఉన్న ట్రామా, అది డయాబెటిక్ ఫుట్కి దారి తీయచ్చు. అక్కడ బ్యాక్టీరియా వెళ్ళి కూర్చొని ఇన్ఫెక్షన్ కాజ్ చేయొచ్చు. దెన్ ఇట్ కెన్ బికమ్ సెల్యులైటిస్, ఇన్ఫెక్షన్ తీవ్రంగా కూడా అవ్వచ్చు. కాబట్టి అతి ముఖ్యమైనది మంచి షుగర్ కంట్రోల్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి, బ్లడ్ థిన్నర్ ఇఫ్ రిక్వైర్డ్ తీసుకోవాలి. న్యూరోపతికి హెల్ప్ చేసే కొన్ని మందులు ఉన్నాయి, ప్రీగాబలిన్, నాట్రిప్టిలిన్, గాబాపెంటిన్, డ్యూలాక్సిన్ లాంటి మందులు, టాపికల్ అంటే స్ప్రే లాంటి మందులు కూడా ఉన్నాయి. బేసిక్గా అంటే ఒకవైపు మనం ఇవన్నీ చేస్తూ మనం మంచి ఫుట్వేర్ అంటే ప్రొటెక్ట్ చేసే విధంగా డయాబెటిక్ ఫుట్వేర్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్పర్శ తగ్గినప్పుడు ఆ ఆర్చ్ ప్రకారం మనం స్పెషల్ ఫుట్వేర్ తయారు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో డయాబెటిక్ ఫుట్వేర్ అని అంటుంటాం. సో ఇలా బేసిక్గా న్యూరోపతి, ఇఫ్ యూ గో బ్యాక్ టు న్యూరోపతి, ఒక ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ డయాబెటీస్, ఇంకొక వైపు B12 తగ్గటం. అఫ్కోర్స్ కొన్ని అన్కామన్ రేర్ థింగ్స్ కూడా చాలా ఉన్నాయి. మోనోన్యూరైటిస్, మల్టీప్లెక్స్ అంటాము, దెన్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అవ్వచ్చు, లెప్రసీ లాంటివి, దెన్ లెడ్ పాయిజనింగ్ కానీ, ఇట్లా వేరే కారణాలు చాలా ఉన్నాయి. కానీ న్యూరోపతికి ఫస్ట్ మనం తీవ్రత తెలుసుకునే టెస్టులు నర్వ్ కండక్షన్ స్టడీ, కొంతమందిలో ENMG
స్టడీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దెన్ కోర్స్ లెవెల్ ఆఫ్ B12 చూస్తాము, ఫోలేట్ చూడాలి. దెన్ ఇఫ్ రిక్వైర్డ్ మనం సప్లిమెంట్ చేయాలి. మోస్ట్ డయాబెటిక్ పేషెంట్స్ మెట్ఫార్మిన్ వాడకం చాలా ఏళ్ల తరబడి కనుక వాడితే వీళ్ళలో B12 డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా B12 సప్లిమెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మోర్ ఇంపార్టెంట్లీ ఇన్ వెజిటేరియన్ వాళ్ళలో యూజువల్గా B12 డెఫిషియన్సీ చాలా కామన్గా సహజంగా చూస్తూ ఉంటాం. కాబట్టి టెస్ట్ చేసి మీరు కుదిరితే అంటే ఇఫ్ రిక్వైర్డ్ బాగా తక్కువ ఉన్నప్పుడు వన్స్ వీక్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి ఒక 5-6 సార్లు. తర్వాత పెరిగిన దాన్ని మెయింటైన్ చేయడానికి మనం టాబ్లెట్ ఇస్తూ ఉంటాం. సో ఈ విధంగా న్యూరోపతి ఈజ్ నాట్ టు బి టేకెన్ లైట్లీ. ఎందుకంటే ఒక దశ తర్వాత మీరు జరిగిన డ్యామేజ్ని కంప్లీట్గా రివర్స్ కూడా చేయలేరు. ఇర్రివర్సిబుల్గా కనుక న్యూరోపతి అయినప్పుడు మనం ఆ తర్వాత ఎంత సప్లిమెంట్ చేసి ఏం చేసినా కూడా లాభం ఉండదు. కాబట్టి ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ న్యూరోపతి. దెన్ కాజ్ కనిపెట్టాలి, దాన్ని మనం ట్రీట్ చేయాలి. థ్యాంక్ యూ.